శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 29 నవంబర్ 2024 శుక్రవారం నాటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దుఃఖాలు ఏర్పడ్డా వాటిని అవలీలగా అధిగమించగలిగేటటువంటి సామర్థ్యం మీకుంటుంది. అలాగే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోగలుగుతారు. చక్కటి కుటుంబ జీవితం ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. శుభకార్యాల నిర్వహణ ఉంది. శుభకార్యాలలో పాల్గొనేది ఉంది. గృహంలో శుభకార్యాలు జరిగేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చక్కటి శుభ శ్రీకారం చుడతారు. అలాగే మీరు ఏది పట్టుకున్నా బంగారమే. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు నడుస్తూ ఉన్నాయి మీకు ఇప్పుడు. అంటే ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైనా కానీ ఏమంటారంటే, ఎప్పుడో పెట్టి పుట్టావు, అందువల్లనే ఇంత బాగా జరుగుతున్నాయి నీకు అన్ని పనులు అని అలా ప్రశంసిస్తారనమాట. మీరు ఉద్యోగాలకు అప్లై చేశారా, ఉద్యోగాలు వచ్చేస్తాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటారా, అవన్నీ కూడా చక్కగా కుదురుతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. అలాగే ధనము కూడా మీకు చక్కగా అమరుతుంది. ధన సహాయం దొరుకుతుంది. రుణాలు దొరుకుతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా చేయగలుగుతారు, వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు విజయ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా చక్కగా విజయాలు అందుకుంటున్నారు. అలాగే ఊహించని విధంగా లాభాలు కూడా మీకు ఆ విధంగానే ఉన్నాయి. సంపదలు వృద్ధి అవుతున్నాయి. బంగారు ఆభరణాలు కొనగలుగుతున్నారు. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. ఎంత మీరు సమయాన్ని కేటాయించుకుని ఎన్ని పనులు చేస్తూ ఉన్నా అతి తక్కువ సమయంలోనే ఆ పనులన్నీ అయిపోయి ఇంకా సమయం మిగులుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అద్భుతమైనటువంటి గ్రహస్థితి జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏది పట్టినా బంగారమే, ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నా విజయమే. ఇలాంటి సమయాలప్పుడే, ఇంత గ్రహస్థితులు బాగున్నప్పుడే మీరు ఇంకా కొత్త కార్యక్రమాలకి, కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దుర్గా అమ్మవారికి పూజ చేయండి. అనుకూల స్థాన చలనాలు ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత ఇంకా ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాలలో అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా అధికమైనటువంటి మనశ్శాంతి, అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి అనుకోని విధంగా ఉన్నతి ఉంది. దూర ప్రాంతాల విషయంలో లేదా విదేశీ యానాలకి చాలా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉన్నత విద్య అభ్యాసం కొరకు వెళ్లే వారికి చాలా స్పష్టంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ఉద్యోగ పని మీద వెళ్లే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విలువైనటువంటి ఆభరణాలు కానీ, లేదా వస్తువులు కానీ, లేదా స్థిర చరాస్తులు కానీ వేటినైనా సరే భద్రపరుచుకోగలుగుతారు. అంటే స్థిర చరాస్తుల్ని ఎలా భద్రపరుచుకుంటారండి అనుకోవచ్చు. ఆ డాక్యుమెంట్స్ భద్రపరుచుకోవడము, ఏదైనా స్థలాలు పొలాలు ఉన్నట్టయితే వాటికి సరిహద్దులు కట్టుకోవడము, వాటి బాధ్యతను ఎవరికన్నా అప్పచెప్పడము, ఇట్లాంటివన్నీ చాలా శ్రద్ధగా చేయగలిగినటువంటి కాలం. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అనేక విధాలుగా మీ యొక్క కార్య సాధనా శక్తి, కార్యనిర్వహణా శక్తి చాలా చక్కగా ఇనుమడిస్తుంది. అలాగే మీ పై అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా రాణిస్తారు. ఏదైనా పరిశోధనాత్మకమైనటువంటి వ్యవహారాలు, ఇలాంటివి పరిశీలనలు ఉన్నట్టయితే, పిహెచ్డి లాంటి సబ్జెక్ట్స్ మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు అధికమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే రుణాలు కావాలి అనుకునే వారికి రుణాలు దొరుకుతాయి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. సంతాన రీత్యా బాగుంది. తృప్తిగా ఉండేటటువంటి కాలంగా ఈ రోజుని మనం గుర్తించవచ్చు. అనుకూల స్థాన చలనాలు ఉన్నాయి. అధికమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఉండడం చేత మీ మానసిక ఉల్లాసం పెరుగుతోంది. అలాగే మరింత మానసిక ఉల్లాసం కావాలి, ఇంకా బాగుండాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి. మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఎక్కువగా కృషి చేయవలసినటువంటి కాలం. మరి కృషికి తగిన ఫలితం ఉంటుందా అంటే, మీరు ఎంత కృషి చేస్తారో అంత ఫలితము ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే చాలా విషయాలలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయంలో బాగుంది.
ఇక రుణాలు దొరికే విషయంలో బాగుంది. అలా అని రుణాలు ఎక్కువగా మటుకు చేయవద్దు. మళ్ళీ తిరిగి తీర్చడం కష్టమైపోతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మిత్రులు మీ దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చేవారు గాని, లేకపోతే ఇది మీకు మంచి అని చెప్పేవారు గాని, అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించండి. వీరు నా మంచి కోరి చెప్తున్నారు అని చెప్పి వారి విషయంలో ఇంకా కొంచెం కృతజ్ఞతా భావనతో ఉండండి. స్నేహభావంతో మెలగండి. ఒకవేళ పెద్దలు మీకు సలహా ఇచ్చినట్టయితే వారికి తగిన విధంగా సేవ చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ ఈరోజు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఉద్యోగ జీవితంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో కొంచెం ఆకర్షణ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇంకా పరస్పర అనురాగం పెరిగే దిశగా కనిపించట్లేదు గ్రహస్థితులు. కాస్త ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన. మాతృవర్గ రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండాలి. మీరే ఎదురు సేవలు చెయ్యండి. చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. గృహములో తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. ఇంకా మీ గృహకృత్యాల పట్ల బాధ్యతని పెంచుకోండి అని కూడా తెలియచెప్తున్నాను. కుటుంబ సభ్యులందరి మధ్య పరస్పర అవగాహన పెరగడం కోసం కొద్దిగా విందులు, వినోదాలు, ఎక్స్కర్షన్లు ఇలాంటివి ఏమన్నా సరే కార్యక్రమాలు నిర్వహించుకొని ఇంకా ఆత్మీయతా భావాన్ని పెంచండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాల మీదనే ఉంటాయి కాబట్టి అవి మీకు సంతృప్తికరంగానే ఉంటాయి. ప్రయాణాల వల్ల ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాగే అనుకున్నవి అనుకున్నట్టుగా వచ్చే లాభాలు చాలా చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే ఉంటుంది అని గ్రహించి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంకా ఇంకా ప్రయత్నాలు పెరగవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క నీచత్వం కారణంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండడం గాని, లేదా మానసిక వేదన ఉండడం గాని, ప్రయాణాల రీత్యా కూడా ఇబ్బందులు ఏమన్నా కలగడం గాని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవ చేయాలి. అలాగే స్థిర చిరాస్తుల విషయంలో పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా, లేదా కోర్టు కేసులున్నా కొద్దిగా వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఇనుముకి సంబంధించి, తుప్పుకి సంబంధించి, చిత్తు కాగితాలకు సంబంధించి, సీసాలకు సంబంధించి ఇలాంటి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన వారు చాలా చాలా ఓర్పుతో మీ వ్యాపారాలను ముందరికి తీసుకొని వెళ్ళాలి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడం చాలా తేలికవుతుంది. వాటి నిర్వహణ కొంచెం కష్టం అవుతుంది. అయితే మీరు శుభకార్యాల నిర్వహణని అవలీలగా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటుంది. అయితే ఇప్పుడు మటుకు కొంచెం కష్టపడే పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కృషిని పెంచండి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. సంతానం విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణాల విషయంలో ఎక్కువ రుణాలు చేయవద్దు. మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఏ గ్రహ స్థితులు ఎలా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నా లాభంలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు రుణము చేయకుండానే పనులు అయిపోవడానికి ప్రయత్నం చేయండి. ఒక నోటి మాటతో చెప్పుకోండి. ఎప్పుడైనా ఆలస్యమైందా ఇన్నాళ్ళు, ఇప్పుడు కొద్దిగా ఆలస్యమైంది, కొద్దిగా చూసుకోండి, తర్వాత అతి కొద్ది రోజుల్లో నేను ఇవ్వగలుగుతాను కాబట్టి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పైనా మీరు మాట్లాడండి. లేదా మీ సమయానికైనా డబ్బులు వస్తాయి. ఇటు డబ్బులైనా అమరుతాయి, లేదా అటు సమయం అయినా దొరుకుతుంది. అంతే తప్ప అధిక రుణాలు మటుకు చేయవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక భారం ఏదైతే మీ మీద ఉన్నదో దానికి తగినట్టుగా ధనం వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అష్టమ శని సంచార దోషానికి గాను కొద్దిగా శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి కొంచెం అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. అయితే మీ కృషిని మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా కృషి చేస్తూనే ఉండండి. చాలా విషయాలలో మీ కృషి ఫలిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. ఇలాగా కొన్ని కొన్ని అంశాలు మీ మనసుకి ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని విషయాలు కలహాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా
తెలియ చెప్తూ ఉన్నాను. శని గారి యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత మీకు కొన్ని రకాలైనటువంటి కలహాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి రాజకీయంగా చాలా బాగుంది. మిగతా విషయాలలో ఎవరైనా మీతో కలహ పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ పుట్టినింటి వారి వైపు నుంచి ఏదైనా దుఃఖం, అరే వాళ్ళకి ఇలాంటి కష్టం వచ్చిందా, వాళ్ళకి ఇలాంటి నష్టం వచ్చిందా అనే లాంటి వార్తలు వినడం వలన కొంత మీకు దుఃఖం కలుగుతుంది. అలాగే గృహంలో ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో రోజు చాలా బాగుంటుంది, సమిష్టి కృషి ఉంటుంది, అందర ఆదరాభిమానాలు ఉంటాయి, ఐకమత్యం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కరోజు వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. ఎవరు మాట విననట్టే ఉంటారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు మన్ని అన్నట్టుగానే ఉంటారు. అయితే ఈ స్థితికి మీరు దుఃఖపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఒక్కో రోజు ఒకలా ఉంటుందంటే ఒక పక్క నుంచి రాహుగ్రహ ప్రభావం ఉంది, ఇంకో పక్క నుంచి గురుగ్రహ ప్రభావము ఉంది. కాబట్టి ఈ రెండు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుందిలే అనుకుని సరిపెట్టుకొని వెళ్ళిపోండి. అంతేనే గాని దాని గురించే బాధపడుతూ కూర్చోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మానకండి. మీ కృషి అతి త్వరలోనే ఫలిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా లాభాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎంత మేరకు లాభాలు ఉన్నాయి అంటే మీరు కోరుకున్న దానికి మీరు పొందేదానికి కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక 10% వచ్చినా చాలు మనకి అనుకుంటే అది 6 or 7 వస్తుంది. ఆ మాత్రం పర్సంటేజ్ వచ్చినా పర్వాలేదులే అనుకుంటారు. మీ మానసిక ఆనందం రెండింతలు అవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు తప్పనిసరిగా చెయ్యండి. వివాహాది శుభకార్యాలు కుదరడం కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల విషయంలో మంచి గౌరవభావాలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు పెరుగుతాయి. చెప్పినటువంటి పరిహారం తప్పక పాటించి మరింత మనశ్శాంతి పొందండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. నక్కని తొక్కారు అని చెప్పడం చాలా కరెక్ట్గా ఉంటుందేమో. అయితే అన్ని విధాల లాభాలే. లాభం లేని అంశం ఏమిటి అని వెతుక్కోవాలి మనం. గృహంలో ఐకమత్యం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మీ మనస్సంకల్పం ఇనుమడిస్తోంది, సంకల్ప సిద్ధి జరుగుతోంది. అలాగే విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇంకా స్థిర చరాస్తుల యొక్క వృద్ధి జరుగుతోంది. ఉద్యోగాలు కావాలన్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వ్యాపారం పెట్టాలి అనుకున్న వారికి వ్యాపారం పెట్టే దిశగా మీ పనులన్నీ సాఫల్యం చెందుతున్నాయి. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, తండ్రి గారి వైపు నుంచి బాగుంది. అలాగే పూర్వజన్మ పుణ్యం బాగుందని ఒక్క మాటలో చెప్పచ్చు. అదంతా కూడా ఇప్పుడు మీరు అనుభవించే కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి, మనశ్శాంతి పెరుగుతోంది. ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలు బాగుంది. ఒకే ఒక్క అంశంలో జాగ్రత్త పడాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువగా ఉంది. చిన్నగా ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించడానికి కానీ కొద్దిగా అర్థం చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అనేక రకాల బాగుంది. ధన ఆదాయం బాగుంది, మనశ్శాంతి బాగుంది, విజయావకాశాలు బాగున్నాయి. ఏ పని చేపట్టినా కూడా దానిలో సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏమి కావాలి? మన జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, వాటిని అమలు చేస్తున్నారు, చక్కగా కృషి చేస్తున్నారు. అనేక విధాలుగా బాగుంది. ఇలాంటి సమయంలోనే మీరు ఇంకా ఇంకా పెద్ద బాధ్యతలు నిర్వహించడానికి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, దుర్గాదేవి పూజ చెయ్యండి, లేదా దుర్గా స్తోత్రాలు పారాయణ చెయ్యండి, గణపతి ఆరాధన చెయ్యండి. ఏ విషయంలో అయినా మనశ్శాంతి లేదా అనుకుంటే అది కూడా భర్తీ అయిపోతుంది. చక్కగా మనశ్శాంతి దొరుకుతుంది. అన్ని విధాల అభివృద్ధి మార్గంలో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా కొన్ని సమస్యలు ఎదురవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సమయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అరే నాకు ఇలాంటి సమస్య వచ్చిందే, ఇలాంటి కష్టం వచ్చిందే అని మీరు బాధపడుతూ కూర్చోవద్దు. ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కొద్దిగా సమయం తీసుకోండి. ఇప్పుడు వచ్చాయి కదా, ఏవో కష్టం వచ్చింది, లేకపోతే ఏదో దుర్వార్త శ్రవణం జరిగిందని మీరు అల్లాడుతూ కూర్చుండిపోతే ఇంకా ఎక్కువగా ఆ దుఃఖంలోనే మునిగే అవకాశం కనిపిస్తోంది. దుఃఖాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి, యోగా చెయ్యండి.
అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం ప్రయత్నం చెయ్యండి. గృహంలో ఐకమత్యం బాగుంది, ధన ఆదాయం బాగుంది, పెద్దల పట్ల మీ యొక్క అంకిత భావం బాగుంది, సేవా తత్పరత బాగుంది, విజయావకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనిలో సక్సెస్ అయ్యి చూపిస్తారు. ఎవరు ఏ మాటలు అంటున్నా కూడా మీకు అనేక విధాలుగా పట్టుదలతో విజయాన్ని అందిపుచ్చుకునే అలవాటు ఉంది. దాని కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నారు, ఇంకా పూర్తిగా కష్టానికి తగిన ప్రతిఫలం అందుకోలేకపోతున్నారు. అతి కొద్ది కాలం వేచి ఉండండి. మీ ప్రయత్నాలన్నీ ఫలించి మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతోంది. అయితే ఇప్పుడు అంత దుఃఖించవలసిన పని అయితే లేదు. చేపట్టిన పనులు ఎంత మేర మీరు మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి చేయగలుగుతున్నారో అంత మేర మీరు విజయావకాశాలు పొందుతున్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకున్న వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు అప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇంకా అనేక రకాలుగా మీరు కృషి చేయవలసిందే కనిపిస్తోంది. గృహంలో ఏర్పడేటటువంటి ఐకమత్యం మీ మానసిక ఆనందాన్ని పెంచుతుంది. మీరు ఊహించరు అసలు, అరే నా కుటుంబ సభ్యులు ఇంత నాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది మీకు ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా ఇది నిజం, ఇదే వాస్తవం అని చెప్పి గ్రహిస్తారు. అన్ని విధాలుగాను మీ కృషిని పెంచవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దత్తాత్రేయుణ్ణి పూజించడం ద్వారా చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన కాలం. మిగతా అన్ని విషయాలు ఎలా ఉన్నా గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి విశేషం చేత అధికమైనటువంటి ఫలం పొందుతారు. అంటే ఏదైనా కష్టం వచ్చిందా అది ఎలాగా గట్టెక్కాలి అనే తెలివితేటలు వస్తాయి. అంటే యుక్తి బాగా ఉంటుంది. ఏదైనా లాభాలు వచ్చాయా చక్కటి ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే మీ అంతటా మీరు చేసేటటువంటి కృషి ఉంటుంది. అలాగే వాటంతట అవి జరిగేటటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు గురువు అనుగ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి. గృహంలో ఐకమత్యం బాగుంటుంది. చక్కగా మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, మీకు సన్మాన సత్కారాలు పెరుగుతాయి, 10 మందిలో చాలా చక్కగా ప్రశంసింపబడతారు. రాజకీయంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అలాగే వివాహాది శుభకార్యాల పరంగా బాగుంటుంది. అన్ని విషయాలలోనూ మీకు అనుకూలత వచ్చేస్తుంది. వ్యతిరేకత ఉంటాయి కొన్ని సమస్యలు, అలాగా ఉంటాయి. సమస్యల రూపంలో ఉంటాయి, దుఃఖం రూపంలో ఉంటాయి, బాధల రూపంలో ఉంటాయి, కలహాల రూపంలో ఉంటాయి. అయితే వాటన్నిటినీ ఎక్కడికక్కడ అణచివేయగలుగుతారు. మళ్ళీ తిరిగి తర్వాత ఎప్పుడో చూసుకుందాం వీటి సంగతి, ఇప్పుడు తాత్కాలికంగా క్లోజ్ చేసేస్తారనమాట ఆ విషయాల్ని. అటువంటి సామర్థ్యం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి, లాభాల బాటలో ఉన్నారు, సత్కీర్తిని తెచ్చుకుంటున్నారు, ఉద్యోగ విషయంలో బాగుంది, ప్రయాణాల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి, ఇది చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేయించి ఉంటే స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం బాగుంది కాబట్టి ఏమి భయపడనవసరం లేదు. అయితే ఏవైనా కొన్ని పనులు మందకోడిగా జరుగుతూ ఉన్నట్లయితే కాస్త మీకు మనశ్శాంతి ఉంటుంది, వాటి విషయంలో కూడా కాస్త అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పి ఈ పరిహారాన్ని తెలియజెప్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీకు అనేక విధాల మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇంకా మానసికోల్లాసం పెరుగుతుంది. కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పుడు చంచలత్వం లేకుండా మనస్సు గనక ధైర్యంగా ఉన్నట్టయితే, మానసిక ధైర్యం పెంపొందించినట్లయితే మీరు అనేక విధాలుగా మీరు ఇంకా బాగుంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ధనస్సు రాశి వారికి చాలా ఉత్సాహవంతమైన కాలం నడుస్తోంది. అద్భుతమైనటువంటి గృహంలో ఐకమత్యము, అలాగే గృహంలో అభివృద్ధి, సమిష్టి కృషి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మీ మానసిక ఆనందానికి కారణమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అలాగే మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలతో కాలక్షేపాలు, శుభకార్యాల నిర్వహణ, శుభకార్యాల నిమిత్తము ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, అమలు చేయడము ఇత్యాదివన్నీ కూడా మీకు ఇవాళ ఉండబోతున్నాయి.
అయితే మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల మన్నన పొందడానికి ప్రయత్నం చేయండి. అయితే ఏదైనా అవమానకరమైనటువంటి మాటలు ఉన్నట్టయితే వాటిని పరిగణనలోనికి తీసుకోవద్దు. వాటిని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి. కొంచెం దుఃఖం కలిగించేటటువంటి మాటలు ఉంటాయి, కొంచెం బాధ కలిగించేటటువంటి మాటలు ఉంటాయి. అన్నంత మాత్రాన మీరు ఏమీ అధైర్యపడనవసరం లేదు. దానికన్నా మించిన మానసికమైన బలం మీ దగ్గర ఉంది. ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలి, ఎప్పుడు ఎదుర్కోవాలి అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ఆ ధైర్యంతో ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రయాణాలు లాభిస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు, లాభాల బాటలో ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటోంది. ఆస్తి విషయాలలో మటుకు తగాదాలు ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక్కడ జాగ్రత్త వహించండి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. విద్యార్థులు మీ కృషిని పెంచాలి. వ్యాపారస్తులు కొంచెం ఆ వ్యాపార సరళిని కొద్దిగా మార్చుకునే విధంగా ఆలోచించాలి. పితృవర్గ రీత్యా శారీరక శ్రమ బాగా ఉండబోతోంది. మీకు ఏమన్నా పిత్రార్జితం రావాలన్నా కూడా కొద్దిగా ఆలస్యం అవుతోంది. ఇత్యాది వాటన్నిటికీ ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రోజు మటుకు ఎటువంటి దుఃఖానికి లోనవ్వకుండా యోగా చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి అనేక విధాలా కూడా అదృష్టం కలిసి వచ్చినటువంటి కాలం. అన్ని విధాలా బాగుంది. మీకు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడి మీకు చాలా వరకు అన్ని అంశాలలో లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. పేరు ప్రఖ్యాతులు కనిపిస్తున్నాయి. పిత్రార్జితం వచ్చే దిశగా ఉంది. అంటే సమస్యలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ ఇంట్లో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తోంది. శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. సంతానం వల్ల చాలా చాలా సంతృప్తి కలుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మీ మనోవాంఛితం నెరవేరుతోంది. మీ మనస్సంకల్పం ఏదైతే చేసుకుని ఉన్నారో అది చక్కగా జరుగుతోంది. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజు అని చెప్పి కూడా తెలియజెప్పచ్చు. అనేక విధాల ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నటువంటి మీకు శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. మరింత మానసికోల్లాసంతో ఉంటారు అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. అనేక విధాల అభివృద్ధి మార్గంలో ఉన్నారు మీరు. అంటే చాలా చాలా ఉన్నతి కలుగుతోంది మీకు. మరి ఇంత ఉన్నతి కలుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం గొప్ప ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇంకా కొంచెం జీవితాశయాలకి పదును పెట్టుకోవాలి. మనం ఇంకా ఏమి సాధించాలి అనేటటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి. అనేక రకాలుగా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అంటే అభివృద్ధి కావాలి కాబట్టి నేను ఇంకా కష్టపడాలి, ఇంకా పైకి రావాలి అనేటటువంటి తపన మీలో పెరగాలి. అనేక విధాల దైవ ఆశీస్సులు మీకు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇష్ట దైవాన్ని పూజించండి. మరింత ఆనందంతో ఉండండి. కుంభరాశి వారికి ఈ రోజు కొద్దిగా అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మీ కృషిని మటుకు మానద్దు. అన్నదమ్ముల సహాయ సహకారాల కోసం మీరు కొంచెం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. గృహంలో ఐకమత్యత కోసం కొంచెం సమయం వెచ్చించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులందరితోనూ ఆత్మీయతానురాగాలతో మాట్లాడండి. అలాగే మాతృవర్గ రీత్యా మీరు వారికి సేవ చేయండి. మీరు మీ మాతృవర్గం నుంచి ఏమీ ఆశించవద్దు. మీరే వారికి సేవ చెయ్యండి. ఏ రకంగా కుదిరితే ఆ రకంగా చేయండి. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణాల విషయంలో మీకు రుణాలు దొరుకుతాయి, కానీ ఈ సమయంలో అధిక రుణాలు చేయడం మంచిది కాదు. మళ్ళీ తీర్చడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. తగుమాత్రపు రుణాలే చేయండి. వివాహాది శుభకార్యాలు కుదరడం ఆలస్యం అవుతోంది. ఇంకా కృషి చేయవలసి ఉంది. రాజకీయ నాయకుల విషయంలో కొంచెం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాల వల్ల శారీరకమైన అలసట ఏర్పడుతుంది. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ వ్యాధుల విషయంలో ఈసరికే ఉన్న వాళ్ళకి అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు కొంచెం బాధించేటట్టుగా ఉంది. అయితే ఉద్యోగ విషయంలో బాగుంది. వైద్య సలహాలు సూచనలు ఇత్యాదివి తీసుకోవలసి వస్తుంది. వైద్య విద్యార్థులు కానీ వైద్య రంగంలో ఉన్నవారు కానీ వాటికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి కానీ కొద్దిగా అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు అయితే మీరు అందుకుంటున్నారు. ఈ లాభాల బాట అనేది
మీకు చాలా చాలా మానసికోల్లాసాన్ని పెంచుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క పారాయణ చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ఈసరికే చేయించి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ సార్లు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఏదో ఒకటి చేసినందువల్ల, భక్తిపూర్వకంగా చేసినందువల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ, మీనరాశి వారికి జాగ్రత్తల అంశమే చెప్పవలసి వస్తుంది. అతి జాగ్రత్తగా మసలండి. గృహంలోనూ వ్యతిరేకత ఉంది, సంతానరీత్యా వ్యతిరేకత ఉంది, మాతృవర్గరీత్యా వ్యతిరేకత ఉంది, పితృవర్గరీత్యా ఇంకా ధన ఆదాయం కానీ పిత్రార్జితాలు కానీ ఏమీ రాకుండా అక్కడ కూడా కొంత వ్యతిరేకత ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు, అపవాదులు ఉండేటట్టుగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, ఏదైనా లాభాలు వచ్చే పరిస్థితి అది కూడా అనుభవించే యోగం స్పష్టంగా కనబడుతుంది. వ్యసనాల బారిన పడకుండా చూడండి. మీ ఆలోచనలని దిశ మార్చనివ్వకండి. పాజిటివ్ ఆలోచనలే మైండ్లో పెట్టుకోండి. ఎవరి గురించి అయినా వ్యతిరేకంగా ఆలోచించారు అంటే ఆ వ్యతిరేకతలోనే డీప్గా వెళ్ళిపోతారు. ఇక ఆ వ్యతిరేకత అందరి పట్ల నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు గ్రహస్థితులు అంతగా బాలేనప్పుడు, ముఖ్యంగా రాహు రాశిలో ఉన్నప్పుడు అది మాయాగ్రహం, ఛాయాగ్రహం రాహుకేతువులని చెప్తాము. దానితో పాటు మాయ కూడా చేసేటటువంటి గ్రహం రాహువు. అనుకున్నది అనుకున్నట్టుగా చేయనివ్వరు. జరుగుతున్న దాన్ని చూస్తూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోలేరు. అక్కడ ఒకటి జరుగుతూ ఉంటే వీళ్ళు ఇంకొకటి ఏదో అనుకుంటారు, ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇంకొకటి ఏదో అనుకుంటారు, ఎక్కడో లింకులు పెట్టుకుంటారు. అక్కడ అన్నారు కదా ఆ మాట, మళ్ళీ ఇప్పుడు అన్నారు కదా అంటారు. ఆ సందర్భం వేరే ఈ సందర్భం వేరని దానికి మళ్ళీ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎదుటి వాళ్ళు. అంత సమయాలు ఎవరికి లేవు. కష్టకాలం నడుస్తూ ఉన్నప్పుడు, గ్రహస్థితుల అనుకూలత లేదు, ప్రతికూలత ఉన్నప్పుడు ఏ విషయమైనా భగవంతుడి మీద భారం వేసేయాలి. భగవంతుడా నువ్వే దిక్కు అని చెప్పి ఆయనకి సర్వస్య శరణాగతి పొంది మౌనంగా ఉండాలి. అయితే కృషి చెయ్యాలి, కానీ ఎవరితోనూ అధికంగా మాట్లాడకూడదు. నా అభిప్రాయం ఇది అని చెప్పకూడదు, నేను చేసే పనులు ఇవి అని చెప్పకూడదు. ఆ రకంగా మసలుకోవడం వల్ల, ఆ మౌనం వల్ల, ఆ ఓర్పు వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల వ్యతిరేకతలే కనిపిస్తున్నాయి, అయితే ఓర్పు కలిగి ఉండండి. అతి కొద్ది రోజుల్లోనే ఈ వ్యతిరేకతలు అన్నీ కూడా పాజిటివ్లు అయిపోతాయి. అప్పుడు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ఓర్పు కానీ ఇవన్నీ కూడా మర్చిపోతారు. అద్భుతమైన కాలం వచ్చింది అనుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు, ఇంటి ఇలవేల్పు పూజ, వీటి ద్వారా మీకు మరింత మనశ్శాంతి వస్తుంది. తప్పక ఈ పరిహారాలు చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.